సిటీయా, ఫ్యూచర్ సిటీయా, ఏఐ సిటీయా, ఇంకో సిటీయా, స్కిల్ సిటీయా, మీ ఇష్టం అది. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. అధ్యక్ష, నేను అనేది ఏమంటే అధ్యక్ష, మొన్న నేను చెప్పడం కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడ నుంచి చెప్పారు రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. మరి ఎందుకు అధ్యక్ష ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇవాళ సీఎం గారికి లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. నిజంగా భూములు పరిస్థితి ఎట్లుంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను అంతకంటే ఎక్కువ చెప్పను కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పాలసీసు ఇవాళ హైడ్రా అధ్యక్ష ఉద్దేశం మంచిదే కావచ్చు. మేము గతంలో ఈవీడిఎం అని పెట్టినాం, దాని పేరు మార్చిండ్రు, ఎక్స్టెండ్ చేసిండ్రు, దానికి హైడ్రా అని పేరు పెట్టింది. కానీ ఎట్లా నడుస్తుంది అధ్యక్ష హైడ్రా? పేదల మీదనేమో ప్రతాపం, పెద్దలనేమో కాపాడతారు. పెద్దలు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టించుకోరు, ఆడ చెరువు ఆనుకొని బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు, కానీ పేదలను మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూలగొడుతున్నారు. ఆఖరికి హైకోర్టు ఎన్నిసార్లు తెచ్చినా అక్కడ మాత్రం ఇది ఉండదు అధ్యక్ష, రెస్పాన్స్ ఉండదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గింది, రెవెన్యూ ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పేపర్లో వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ సీతారాంపూర్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది, 1700 కోట్లది ఆంధ్రాకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ మరి చెన్నైకి తరలిపోయిందని పేపర్లో వార్తలు. అదే మాదిరిగా కేన్స్ అనే పరిశ్రమ మరి అది కూడా వెళ్ళిపోయింది గుజరాత్కు అని చెప్తా ఉన్నారు. వినండి శ్రీధర్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ యూ. కేన్స్ అనేది సబ్జెక్ట్ సార్, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఏమంటున్నానంటే కేటీ రామారావు గారికి ప్రధానంగా వారు చెప్పే 3 సంస్థలకు సంబంధించి మొన్న ఇండస్ట్రీస్ డిమాండ్స్ వస్తున్న సందర్భంలో మొత్తం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 3 సంస్థలకు సంబంధించి వారు చెప్పారు అధ్యక్ష, ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారు 2 ప్రధానమైన విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని, సార్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఓయూలు చేసి 2 విభాగాలు ఆ ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి, 3వది అధ్యక్ష పేపర్లో వచ్చింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అనుకొని మరి వారి సొంత పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ ఇతర పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ వారు మీరే రాసి మీ పేపర్లో వేసే. సార్ నేను ఏమంటా ఉన్నా అంటే సార్, వీ డోంట్ స్టాండ్ గో బై, ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, యూ కెన్ ఆల్వేస్ వెరిఫై. ప్రీమియర్ ఎనర్జీస్ 2 సంస్థలను స్థాపించింది ఇక్కడ మేము వచ్చిన తర్వాత. 3వ సంస్థ వారికి సీపోర్ట్ దగ్గర ఉండాలనే ఆలోచనతో వారు మా దగ్గర ఒప్పుకోలేదు. వారంతటా వారు అక్కడ గుజరాత్లో చూశారు, ఏపీలో ఎతికారు, లేకుంటే మ్యాంగ్లూరుకి వెళ్ళారు. ఆ 3 ప్రధానమైన పోర్ట్ ఏరియాస్లో ఎతికి తీసుకెళ్లారు. అది తెలియకుండా ఇక 3rd సంస్థ కూడా ఇక్కడే రావాలా, పోర్టు పరంగా ఇక్కడ లేకున్నా కానీ ఇక్కడ పెట్టాలి అనే ఒక ఆలోచన ఎవరు రాశారో వారికే తెలవాలా. కార్నింగ్ అనే సంస్థ విషయంలో అప్పుడు మంచి ఉద్దేశంతో చేసే ఉంటారు కేటీఆర్ గారు, ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు, కానీ ఆ కార్నింగ్ సంస్థ చెప్పని కూడా లేదు ఇక్కడ పెడతామని. వారు కలిసి ఉంటారు, ఓ మంచి ఉద్దేశంతో కలిసి ఉంటారు ఇక్కడ పెట్టమని. వారు ప్రోయాక్టివ్నెస్తోని డిక్లేర్ చేశారు ఇక్కడ కార్నింగ్ సంస్థ వస్తుందని. వారు చెప్పింది లేదు, చేసింది లేదు. ఆ కార్నింగ్ సంస్థ చెన్నైకి సంస్థకు అక్కడ పోయి పెట్టడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష, ఈరోజు వారికి కూడా తెలిసి ఎందుకు పోయిందని. వారి ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని సంస్థలు వెళ్ళిపోయినాయి, గుజరాత్కి పోయినాయి అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారితో కూడా చెప్పారు. ఈరోజు ఐఎస్ఎం కింద, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద మాకు కూడా ప్రోత్సాహం చేయండి, ప్రోద్బలం చేయండి. ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మా దగ్గర కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు. మీరు ఐఎస్ఎం కింద మీరు ప్రోత్సాహం చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మైక్రాన్ కానీ మీ ప్రభుత్వంలోనే ఆ రోజు చేస్తే ఎందుకు పోయిందో మేము ఆలోచన చేసి మేము కూడా మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలు. మైక్రాన్ ఎందుకు పోయింది, ఏ విధంగా పోయింది మాకు తెలుసు, వాస్తవిక విషయాలు. రాజకీయం చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయాలు. 3 సంస్థలకు సంబంధించి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష, మార్క్ మై వర్డ్స్, మార్క్ మై చీఫ్ మినిస్టర్ వర్డ్స్, ₹1 గిట ఎవరైనా వచ్చి తిరిగిపోతే మనకున్న ఈ రాష్ట్రానికి ఉన్న దమ్ము, ధైర్యం, ఇక్కడున్న ఈకో సిస్టమ్ ద్వారా ₹1 పోతే ₹100 పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము, ధైర్యం, బలం మాకుంది అధ్యక్ష. ఈరోజు నీ జర్క్ రియాక్షన్ ఎవరో వస్తే పోతా అంటే అయ్యోయ్యో పోయింది, అయ్యో ఎట్లా పోయింది అని భయపడే అంశం కాదు అధ్యక్ష. వీ బిలీవ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్,
వి బిలీవ్ ఇన్ అవర్ టాలెంట్, వి బిలీవ్ ఇన్ ఈకో సిస్టమ్. ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ మేము బిలీవ్ చేస్తాం. ఒక్క రూపాయి సపోజ్ ఒక పెద్ద సంస్థ వచ్చి వారి ప్రయోజనాల గురించి ఇంకో రాష్ట్రానికి పోతాం అని బెదిరించిన, లేకుంటే వారికి సంబంధించి లాభాలు జరుగుతాయని వారు ఆలోచన చేసిన, ₹1 పోతే మేము చెప్తాను అధ్యక్ష, ఐ విల్ స్పీక్. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మేము కూడా మాట్లాడతాం. ₹1 పోయిందని చెప్పండి, మేము దానికి ₹100 పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము, ధైర్యం, బలంతో, ప్రజల నమ్మకంతో ముందుకు పోతాం. నీ జరిగిన రియాక్షన్ వల్ల మన రాష్ట్రాన్ని తక్కువ చూపెట్టే ప్రయత్నం చేయొద్దని, మంచి ఆలోచనతో ఒక పాజిటివ్ దృక్పథంతో పోయే ఆలోచన చేయాలని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సార్ ఒక్క నిమిషం, నేనేమంటున్నాను అధ్యక్ష, అనేక సందర్భాల్లో దావోస్కి సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా చెప్పాలి కదా సార్, మీరు లేరు ఆ రోజు, మీరు సత్యదూరంగా మీరు మంచిగా మాట్లాడుతూ ఉంటారని నేను అనుకున్నాను సార్, మీరు ఆ మంచి ఆలోచన చేస్తారా అనుకున్నాను సార్. మీరంతా కూడా రాష్ట్ర సార్ ఈరోజు నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఈరోజు రాజేశ్వర్ రెడ్డి గారు, ఈరోజు మీరు మాట్లాడింది కరెక్ట్, మేము మాట్లాడింది సత్యదూరం అంటే కరెక్ట్ కాదు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే కూడా సార్, ఇవన్నీ ఒక్కటి తర్వాత ఒకటి చెప్పమంటే కూడా ఉంది సార్. ఈరోజు పాజిటివ్ ఈకో సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటూ పోయి ప్రతి సందర్భంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఒకసారి సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే సార్ కేటీఆర్ గారు వినాలా, ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే ఓ మాట అన్నారు అధ్యక్ష, మనకు సంబంధించి మన పెట్టుబడిదారులను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మేము పాత ప్రభుత్వ విధానాలను మారవము, పద్ధతులు మారవము, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వారు ఏదైనా మంచి ఆలోచన చేసి ఆ పాలసీ విధానాలు తీసుకొస్తే దాన్ని మార్చే ప్రయత్నం చేయమని, ఈరోజు అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి మనకున్న కల్చర్, మనకున్న సంస్కృతి 90లో మొదలుపెట్టిన మన ఈ పారిశ్రామిక రంగంలో చేస్తూ ఉన్న ఒక కార్యక్రమాలను ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక పాలసీ విధానాలను కక్ష పట్టుకొని ఎవరు కూడా మారలేదు అధ్యక్ష. మేము ఆ విధంగా ఒక బ్రాడ్ దృక్పథంతో పోవాలని ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలి పెట్టుబడిదారులకు కానీ మనకు సంబంధించిన మన పార్ట్నర్స్ కానీ నేను ఒక పెద్ద హృదయంతో చెప్పడం జరిగింది. నేను హీ టోల్డ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ది ఇన్వెస్టర్స్. నేనేమంటా ఉన్నా, ఈరోజు మీ గవర్నమెంట్లో సరే అప్పుడున్న వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ కానీ దావోస్ పోయినప్పుడు తక్కువ వచ్చి ఉండొచ్చు, మేము ఎక్కువ వచ్చి ఉండొచ్చు. నేను చెప్పా మరి మా రామారావు గారు వినలే కదండి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది కదా. సో ఐఎమ్ టెల్లింగ్ యూ సార్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. మీరు చెప్పండి, మరి మీ నాయకుడికి చెప్పండి, మీరు చెప్పలే మళ్ళీ అదే చెప్తా ఉన్నారు. దయచేసి సత్యదూరమైన మాట్లాడకుండా దయచేసి వారిని మీరు మంచి సలహా వేయండి. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, యూ కైండ్లీ గివ్ మీ గుడ్ సజెషన్, పాజిటివ్ సజెషన్స్. ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఏ విధంగా చేయాలని చెప్పండి, కానీ సత్యదూరమైన మాట్లాడుతూ మీ ద్వారా వారిని కోరుతా ఉన్నారు. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ బ్రీఫ్గా చెప్పండి సార్. గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫార్మాసిటీ గురించి ఆ రోజు వెంకరెడ్డి గారు చేసిందని చెప్పాను. చేసినాం. మీరు ఏం చేసినప్పుడు 1000 ఇండస్ట్రీలు, ఫార్మా ఇండస్ట్రీలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను బెదిరించి అసైన్మెంట్ లాంటితో పాటు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని తక్కువ ధర ఖరీదు చేసి చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారుతూ 14,000 ఎకరాల 1000 కంపెనీలు పెడతామని చెప్పారు కేటీఆర్ గారు. నేను వారికి రిక్వెస్ట్ చేశాను, ఒకటే చోట ఇన్ని కంపెనీలు, ఫార్మా కంపెనీలు పెడితే పక్కకే యాచారంతో పాటు ఆడ మంచాల కానీ, తుర్గంజాలు కానీ, ఇబ్రాహీంపట్నం కానీ ఇటు ఎయిర్పోర్ట్ వరకు పొల్యూషన్ వస్తుంది, ఇది మంచిది కాదని చెప్పి దాని మీద పోరాటం చేసినాం. పోరాటం చేస్తూ అప్పుడు రంగారెడ్డి గారు అందరూ కోదండరెడ్డి గారు అన్ని అఖిలపక్షాలు కలిసి పోరాటం చేసి ఒకటే దగ్గర ఇన్ని సంస్థలు వద్దని చెప్పి ఆ రోజు చెప్పిన బాట వేస్తారు. రెండవది చెప్పారు మీరు హైడ్రా పెట్టిను, ఇది పేదల ఇల్లు కూల్చేస్తున్నాను. హైడ్రా పేదల కోసం ఎన్కరేజ్మెంట్ గురించి ఇదే సభలో
హరీష్ రావు గారు అది వాళ్ళ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పాత అది మొత్తం ఎఫ్టీఎల్లో కట్టిందని చెప్పి వారు మాట్లాడిన మాటలు అప్పుడు మేము అధికార పక్షం. ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ అయ్యప్ప సొసైటీ మీద కొత్త గూగుల్ సర్వే చేయించి దాని మొత్తం కూడా ఇది ఎఫ్టీఎల్లోనే ఉన్నదని చెప్పి ఎన్కన్వెన్షన్ని మొత్తం ఎఫ్టీఎలే, నాట్ బఫర్ జోన్, చెరువేది అని చెప్పి ఇదే హరీష్ రావు గారు కోర్టులో పిల్లేశారు, మాట్లాడారు. ఇరిగేషన్ మినిస్టర్ అయినరు, మాట్లాడలే. ఎప్పుడైతే హైడ్రా పెట్టినరో లేక్లను సంరక్షించుకోవాలి, హైదరాబాద్లో ఉన్న లేక్లను కాపాడాలని మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పినాం మేము. పేదలైనా వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు కట్టిద్దాం, వాళ్ళని చూసాం. మూసిని మళ్ళా సుందరీకరణ చేసుకుంటూ అది అనంతగిరి కొండల నుంచి మళ్ళీ నల్గొండలో 30-40 లక్షల మంది జీవితాల ఆరోగ్యాలు ఈరోజు నాశనం అయిపోతుందని చెప్పి మేమందరం కోరితే దాన్ని ప్రక్షాళన మొదలు పెడితే మూసి చేయొద్దు. కానీ వీరేం చేస్తున్నారు, హైడ్రా గురించి ఎన్కరేజ్మెంట్ కూడా మళ్ళా అధికారులతో చర్చించి మళ్ళీ వేసి వెంటనే దాన్ని కూడా తొలగించడం జరిగింది. అక్కడ లేక్ కూడా పునరుద్ధీకరణ చేశారు. పెద్దోళ్ళైనా ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా మూసి నిర్వాసితులకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్తో పాటు దాన్ని చేసినట్టయితే నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి కాదు ఈ ప్రజలకు ఎందుకంటే దాంతో చాలా రకాల రోగాలు వస్తాయో గతంలో మాట్లాడినాం. అందుకనే మీరు హైడ్రా పేదలకు పెద్దలకు అని కాదు, మీలాగా అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళడం, ఎన్కన్వెన్షన్ని తొలగించాలనడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత పద్మాలయ స్టూడియో, అన్నపూర్ స్టూడియో ఎన్కన్వెన్షన్ పిల్లేసి డ్రాప్ చేసుకోవడం మాకు అలవాట్లేదు. ఈరోజు మా నల్గొండ ప్రజల జీవితాలు కాపాడడానికి మూసి ప్రక్షాళన కోరుతున్నాం, హైదరాబాద్లో లేకుల పునరుద్ధరణ కోరుతున్నాం, చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఇక మనం బతుకుతాం బాబు, మనకు జీవితాల మీద కిందనే ఫ్లోరైడ్ ఉన్నది, పైన హైదరాబాద్ డ్రైనేజ్ అంత వస్తున్నది, మనకు మంచి రోజులు వచ్చినాయి సంతోషపడుతుంటే అది నల్గొండ వాళ్ళు బతకొద్దు, అది మూసి క్లీన్ చేయొద్దు. ఎంతసేపు మీకు నెగటివ్, మీరున్నప్పుడు మీరు చేసినేమో మంచి పనులు, కూలేశ్వరం కడితేనేమో మంచిది. మూసి ఇలా డ్రైనేజ్ అంతా ఫార్మాసిటీ కంపెనీలు వచ్చి మా లంగ్స్ ఖరాబ్ అయి క్యాన్సర్లు వస్తుంటే మేము చావాలి. మీరేమో గజ్వేల్ ఎందుకు పెట్టుకోవాలి ఫార్మాసిటీ? 1000 కంపెనీలు అక్కడ ల్యాండ్ దొరకలేదా మీకు? మళ్ళీ ఇక్కడ ఇబ్రాహీంపట్నం దొరికి ఇక్కడి నుంచి మళ్ళీ నల్గొండ ఆపోజిట్ పెట్టాలి నీళ్ళు. ఆ రోజు అందుకనే వ్యతిరేకించినాం. ఇలా గ్రీన్ ఫార్మాసిటీ అని మా శ్రీబాబు గారు చెప్పిండ్రు. అక్కడే మేము అమెజాన్ డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఒకటే చేట ఉండొద్దు, ప్రజావాసాలు తక్కువ దగ్గర పెట్టాలనేది ఆ రోజు కొట్లాడినాం. ఇప్పుడు కూడా దానుకున్నాం. లిమిటెడ్ కూడా గ్రీన్ ఫార్మాసిటీ పెట్టాలనే ఇప్పుడు కూడా తక్కువ మందికే అక్కడ అవకాశం ఇస్తున్నాం. సార్ కేటీఆర్ గారు కొద్దిగా తొందరగా కన్క్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, టైం ఇంతమంది మంత్రులు మొత్తం నా టైం అంతా వాళ్ళే తీసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. స్పీకర్ సార్ ఆల్రెడీ స్పోక్ ఫర్ 1 అవర్ సార్, మొత్తం టైం వారే తీసుకున్నారు సార్. వారు గంటన్నర పైన మాట్లాడినారు సార్ ఇద్దరు. సార్ ఇప్పుడు ఆ టైం కూడా ఉన్నాయి, తప్పు రాసింటారు సార్. నేనేమంటాను సార్ అంటే దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇప్పుడే మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు. గిట్ల మాట్లాడినందుకే లగచర్యలు వల్లయింది. ఇక్కడ విషము ఫార్మా అని చెప్పి ఇట్లా మాట్లాడినందుకే ఆడ భయపడ్డారు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ZLD వచ్చింది, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వచ్చింది, గ్రీన్ ఫార్మాసిటీ అని మీరు అంటారు. పెట్టిందే మేము గ్రీన్ మొత్తం టెక్నాలజీ అని. నేనేమంటున్నా అంటే దయచేసి ఇక్కడో మాట మాట్లాడతాం, బయటో మాట మాట్లాడతాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు అన్నారు ఏదో మీ సొంత పేపర్లో రాశాను, ఇది ఎకనామిక్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 3 కంపెనీలు ప్రీమియర్, కేన్స్ అండ్ కార్నింగ్ పోయినాయని చెప్పి మరి స్పీకర్ గారి ద్వారా మీకు పంపుతాను, చూసుకోండి. అట్లాగే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి మీరు అన్నారు అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి గారు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కాళోజీ నారాయణరావు గారిని. కాళోజీ గారు చెప్పినారు అధ్యక్ష, రాజుల రాజ్యాలు, యోధుల యుద్ధాలు, వర్షకుల వాణిజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే అన్నారు. అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పడానికి కాళోజీ నారాయణరావు గారు ఆ మాట అన్నారు అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని చెప్పి వాళ్ళ ట్యాంకర్లతో నీళ్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కూలేశ్వరం అధ్యక్ష, మీరు మంత్రులు, మీరు అట్లా అనాలోచితంగా అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం. అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టో లేదా ఇంకోళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టో కాదు కదా. మేడిగడ్డ అధ్యక్ష, కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు,
వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల కాలువలు. కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష ఓ దిక్కు. ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష అపరిచితుడు. ఎందుకంటే కాళేశ్వరం కూలేశ్వరం వాళ్ళే అంటారు. మరి కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడనేమో ప్రార్థనలు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది, కట్టిన రిజర్వాయర్లు 218 టీఎంసీల. స్పీకర్ సార్, సార్ ఊరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్. స్పీకర్ సార్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఈయనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు. మీ లక్ష పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతోని ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి మీ